హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. రేపు ఉగాది కోసం అయితే నేను ముందు రోజే పూజ సామాన్లు అవన్నీ అయితే సిద్ధం చేసుకొని పట్టాలు అయితే అయితే తీసుకొని ఇలా అయితే నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను. తడికలా కనుక్కోండి, తడిది అయితే మొత్తం ఫోటోలకి మొత్తం ఇదైపోయి మొత్తం అంతా నానిపోయిపోతుంది కదా, అందుకని పొడికలకు అయితే తీసుకొని శుభ్రంగా అయితే తుడిచిపెట్టుకుంటున్నా. ఉంటాయి కదా మనకి పుల్లలు ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, ఇయర్ బడ్స్ని అయితే మనం ఒకటి తీసుకొని ఇందులో నేనైతే ఒక ఇంట్లో కుంకుమ కలుపుకున్నాను, ఒక ఇంట్లో అయితే గంధం అయితే కలిపేసుకున్నాను. చేతను పెట్టుకోవచ్చు కదా, ఇవన్నీ ఎందుకంటే చేతను కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే ఇందులో చేయి పెట్టి మళ్ళీ అందులో చేయి పెడితే బాగోదు కదా అని చెప్పేసి అయితే ఇయర్ బడ్స్ని అయితే ఉపయోగిస్తున్నాను. అంతే, ఇంకేమీ లేదు ఫ్రెండ్స్. ఇలా అయితే రౌండ్గా మనకి ఎలా కావాలంటే అలా అయితే వస్తుంది. ఇప్పుడు ఒక పక్క అయితే గంధం, ఇంకో పక్క అయితే కుంకుమ అయితే ఇలా తీసుకొని చూడండి ఇలా అయితే పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా అయితే ఎంత లుక్గా అయితే దేవుడి ఫోటోలు అయితే కనిపిస్తున్నాయో. ఆరిపోతే బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి ఇలా అయితే పెట్టుకోవచ్చు. మన దేవుడి గది చాలా చిన్నది కాబట్టి నేనైతే ఎక్కువ ఫొటోస్ అయితే ఉండవు, ఒక 5-6 ఫోటోలు అయితే పెట్టేసుకుంటాను. సాయిబాబా లాంటి ఫోటోలు ఉంటాయి కదా, దేవుళ్ళకి అయితే మాల కూడా మనం అయితే తయారు చేసుకోవచ్చు ఈ కుంకుమ వీటితో అయితే. ఆరిపోతే ఎండిపోతే మాత్రం చాలా లుక్గా అయితే కనిపిస్తాయి. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి, చేతితోనైనా పెట్టుకోవచ్చు. ఇలా అయితే తొందరగా మనకైతే పని అయిపోతుందని చెప్పేసి అంత రాసినకి ఏమీ లేదు. అలాగే మిగతా ఫొటోస్కి కూడా ఇలానే పెట్టేసుకోవాలి మొత్తం. చూసారా, ఇలా అలంకరణ చేసుకుంటే భలే అనిపిస్తాయి. నాకైతే ఇలా అలంకరణ చేసుకోవడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. నిండుగా దేవుడి ఫోటోలు అన్నీ అయితే కనిపిస్తాయి. నిండుగా పువ్వులు ఉండాలి, నిండుగా బొట్లను అయితే పెట్టుకోవాలి, మంచిగా ఉండాలి అనిపిస్తుంది. ఫొటోస్ అయితే బొట్లు అయితే పెట్టేశాను, దేవుడి గుడిలోనే అయితే పెట్టేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పెట్టేశాను. చూడండి ఎంత నిండుగా ఎంత బాగుందో. పాప అయితే పూజ సామాన్లు అయితే తోమేస్తుంది. తోమేయమ్మ అని చెప్పేసి అయితే కొంచెం కితంబరమ చింతపండు అయితే ఇచ్చా. పాప అయితే తోమేస్తుంది పూజ సామాన్లు. అది ఒక్కటే చేయమంటే సరే అండి, ఒక్కటే చేసి ఆడుకుంటానని చెప్పేసి అన్నది. సరేలే అన్న. అవి చెప్పు. తోమేసినవి కడగడానికి మీ బకెట్లో వేసేస్తుంది. ఆ పల్లెంలో వేసేసే మొత్తం అయితే గుడి పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్. బొట్టు అయితే మొత్తం అయితే బతుకున్నప్పుడైతే ఇంత బొట్టి పెద్ద బొట్టు పసుపు రాసి అయితే పెట్టుకునేది. ఎంత నిండుగా ఉండేదంటే అంత నిండుగా ఉండేది ఫ్రెండ్స్. తెల్లవారి లేసి పూజలు అన్నీ చేసేసి ఇంకా అన్నీ చాలా చేసేసేది. దేవుడి భక్తి అంటే చాలా ఇష్టం, అందుకేనేమో దేవుడు అయితే తొందరగానే తీసుకొని వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్. ఈ ఫోటో చూస్తే నాకైతే ఎమోషనల్ అయిపోతున్నాను. నాకు ఫోటో చూసినప్పుడు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎంత నిండుగా ఉంటుందంటే అంత నిండుగా ఉంటుంది. ఇంతే బొట్టు పడుతుంది ఎప్పుడు కూడా, ఎప్పుడు పెద్ద బొట్టు పసుపు మొహం అంతా పసుపు రాసుకుంటుంది ఫ్రెండ్స్. భలే ఉండేది. అంతే, దేవుడికి మంచి వాళ్ళని తొందరగా తీసుకెళ్ళిపోతారని అంటారు కదా, అలా అయిపోయింది. నేను ఎవరు అసలు ఊహించలేదు ఇలా అవుతుందని కూడా. దేవుడు ఎవరికి ఎప్పుడు ఎలా జరగాలో అలానే జరుగుతుంది అంటారు కదా. అంతే ఫ్రెండ్స్, చనిపోయే వాళ్ళు దేవుడితో సంబంధం కాబట్టి మనం మొక్కుకోవడమే. పూజ సామాన్లు కూడా అయితే తోమేసింది ఫ్రెండ్స్. దోశలకి అయితే పప్పు అయితే కడిగేసుకున్నాం. పప్పుని బియ్యం అయితే వేసేసాను ఫ్రెండ్స్. కడిగేసాను పప్పు. మిక్సీ అయితే వేసేస్తాను, ఇంకా గ్రైండర్లో అయితే వేయట్లేదు. దోశలకే కాబట్టి మిక్సీ అయినా పర్వాలేదు, సో మిక్సీలో అయితే వేసేస్తున్నాను. లేట్గా అయితే నేనైతే నానబెట్టేసరికి పప్పు మర్చిపోయాను. అయితే ముగ్గులు అయితే వేసుకుంటాను. పాప అయితే మిక్సీ అయితే చూస్తాను మమ్మీ అని చెప్పేసి అన్నది. సరే అలా ఖాళీగా ఉన్నాను అని ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను.
బల్ల కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్, అదైతే తీయలేదు. కిచెన్లోనే వంటగది, కిచెన్ అంటే మేము ఉండే ఇల్లు క్రిస్టియన్స్ది. సో కావున అయితే తెలిసిందేగా, వాళ్ళైతే దేవుడిని పూజించారు కదా, అంటే వాళ్ళకి ఉండదు ఇంకా దేవుడి గది అనేది ఉండదు. మనమే అవి ఇవి అని చూసుకొని అయితే మనమే ఎక్కడొక్కడ సెట్ చేసి అయితే పెట్టుకోవాలి. మేమైతే ఇక్కడ సెట్ అయిందని ఇంకా బల్ల అయితే చేయించుకొని ఇంకా బల్ల ఈ మూల అయితే పెట్టుకొని ఇక్కడే పూజ అయితే చేసుకుంటున్నాం. ఏదో ఒకటి అడ్జస్ట్ అవ్వాలి కదా ఫ్రెండ్స్. ఇంట్లో ఉండేటప్పుడు అన్నీ మనకి నచ్చే విధంగా అయితే ఉండవు కదా. మన సొంత ఇల్లు అనుకోండి, మనకి నచ్చే విధంగా అయితే మనం అయితే కట్టుకుంటాం. అమ్మా వస్తున్నా. ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. పూజ సామాన్లు అవి అయితే తెచ్చుకోలేదు. ఒక పక్క వంట అయితే పెట్టేసి కిందకి వెళ్ళి పూజ సామాన్లు అవి అయితే మామిడికాయ, వేపు అవన్నీ మనకు ఉండాలి కదా, అవన్నీ అయితే తెచ్చేసుకోవాలి. కర్రీ రసం పెట్టేశాను, ఒక్క రైస్ అయితే ఉంది, రైస్ కూడా పెట్టేశాను. అయిపోయింది ఫ్రెండ్స్. పూజ గదిలోనే అయితే మొత్తం అయితే రెడీ చేసేసాను. అన్నీ అయితే పక్కన అయితే పెట్టేసుకున్నాం. రేపైతే మనం ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లు తడిగొడ్లో పెట్టేసుకుని పూజ అనేది మనం చేసుకుంటే మనకి ఏ ఇబ్బంది అనేది ఉండదు. ఇన్ని పనులు మార్నింగ్ చేయాలంటే పూజ అనేది లేట్ అయిపోతుంది కదా. సో అందుకని నేను ఈరోజు అయితే మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నా. రుబ్బు అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. దోసల పిండి అయితే రెడీ అయిపోయింది. పూజ సామాన్లు తెచ్చుకోవడానికి అయితే మార్కెట్కి అయితే వెళ్తున్నాం. నేను పాప వెళ్ళి పూజ సామాన్లు అయితే తెచ్చుకుంటాం. నాకు తోడని అనుకోకండి మీరు. అక్కడికి వచ్చి నాకు అది కావాలి కొను, నాకు ఇది కావాలి కొను, పని లేదనుకో మొహం ఇలా పెట్టేసి వచ్చేస్తుంది. అందుకు వస్తుంది నాతో పాటు, ఇంకేం కాదు. నాకేం తోడు కాదు, మమ్మీ ఒక్కదా వెళ్తుందని ఇది కూడా కాదు. అది ఫ్రెండ్స్, మేమైతే మార్కెట్కి వెళ్తున్నాం. అరిటాకుందా చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ మామిడికాయలు ఎంచుకుంటున్నారు. టమాటా కాయల్లో ఎంచుకుంటున్నారు ఒక్కొక్కరు. చూడండి మామిడికాయలు మొత్తం పాడైపోయాయి. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కూరగాయలు ఉన్నాయో. అదే వక్కలు ఫ్రెండ్స్. మేమైతే ఇంటికి అయితే వచ్చేసాము. ఇప్పుడే పూజ సామాన్లు అయితే ఒకటే ఉన్నాయి, ఇంకేమీ లేవు. మామిడికాయలు కూడా ఏం బాగోలేదు కానీ తీసేసుకున్నాం. మరి ఇంకెక్కడ దూరం అయితే వెళ్ళాలని చెప్పేసి
ఇంకా అయితే ద్వారబంధాలకైతే పసుపు కుంకుమ అయితే పెట్టాలి ఫ్రెండ్స్. ఇంకా పిల్లలు పడుకునేకైతే పెట్టుకోవచ్చు, లేదంటే అటు ఇటు తొక్కేస్తారు కదా అని చెప్పేసి గుండు బాస ఆడుకోవడానికి వెళ్ళి వచ్చాడు. ద్వారబంధాలకైతే ముగ్గులు పెట్టేసుకుని కడిగేసుకున్నాం ఫ్రెండ్స్. పసుపు అయితే అమ్మ వాళ్ళ నుంచి అయితే తీసుకొచ్చాను. చాలా బాగా పండుతుంది. చాలా పసుపు అంటారు కదా, ముఖానికి రాసుకున్న ఇప్పుడే బంద్ వస్తుంది, మళ్ళీ అయితే ఉంటుంది. కానీ శక్తి కోసం ఇంత చక్కెర ఇందులో ఉంది 1 2 3 4 5 చంచాల చక్కెర. డాక్టర్ రెడ్డిస్ రీబ్యాలెన్స్ ఎనర్జీ ఇస్తుంది. 100% తక్కువ చక్కెర మెరుగుగా పనిచేస్తుంది. జిఎస్టీ జ్యువెలర్స్ తెచ్చింది స్వర్ణ ఉగాది. బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 50 రూపాయలు తగ్గింపు. పాత బంగారం మార్చుకుంటే అదనంగా గ్రాముకు 50 రూపాయలు. వజ్రాలు మరియు అంతటి వజ్రాల కొనుగోలుపై 10% తగ్గింపు ఉంటుంది. జిఎస్టీ జ్యువెలర్స్. మార్నింగ్ అయితే బయట అయితే మూతేసుకుంటాను, ఎందుకంటే బయట అయితే మార్నింగ్ అటు ఇటు నడుస్తాం కదా, తొక్కేస్తాం కదా, పూజ చేసే ముందు అయితే పెట్టేసుకుంటాను. కొట్లయితే కంప్లీట్ అయిపోయి ఫ్రెండ్స్ చూడండి. అయితే క్లీన్ చేసుకుంటున్నాను. నేను అయితే స్టవ్ అయితే క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్. లేదంటే మార్నింగ్ అయితే నాన్ వెజ్ అయితే వండాను కదా, అందుకని సో ఇప్పుడైతే మళ్ళీ ఇంకెందుకులే ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను చెప్పేసి అయితే క్లీన్ చేసుకుంటున్నాను. క్లీనింగ్ అయిపోతే అయిపోయింది ఫ్రెండ్స్. కిచెన్ కూడా ఇంకా అయితే స్టవ్ కూడా అయితే క్లీనింగ్ అయిపోయింది. అంతా అయితే ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అంటలు కూడా తోమేశారు. ఇంకా ఆల్మోస్ట్ అంటలు కూడా అయిపోయి, భోజనాలు కూడా అయిపోయి, పని అంతా కంప్లీట్ అయిపోయినట్టే.
చక్కగా ఉన్నాను, స్నానం కూడా చేస్తాను, ఫ్రెష్ అప్ అయిపోయాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ అయితే. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, గుడ్ నైట్.